టాటా మోటార్స్, టీసీఎస్ లే ఆఫ్స్. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో పరిస్థితి ఏంటి? సో ఈరోజు వచ్చిన స్వల్ప ర్యాలీ మార్కెట్ని నిలబెడుతుందా లేదా మళ్ళా తడబడుతుందా? సో ఆ విషయాలు చూద్దాం. టీసీఎస్ బాటలో మరికొన్ని ఐటీ కంపెనీస్ లే ఆఫ్ చేయబోతున్నాయి. వాటి యొక్క విషయాలు ఏంటి, ఏ ఏ కంపెనీలు, దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి, వాటి ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ మీద, అంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి, ఇత్యాది విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అక్కడ మెన్షన్ చేసిన కంపెనీస్ యొక్క Q1 అప్డేట్స్ చూసేద్దాం. అలాగే ఓలా ఎలక్ట్రిక్కి సంబంధించిన న్యూస్ ఇన్ఫర్మేషన్, డీమార్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. అలాగే హ్యాపీయెస్ట్ మైండ్స్ Q1తో పాటు చార్ట్ స్టడీ చేద్దాం. ఎక్కువ మంది హ్యాపీయెస్ట్ మైండ్స్ యొక్క లెవెల్స్, ఆ డేటా గురించి డిస్కస్ చేయమని అడుగుతున్నారు. సో దాన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తూ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ముగిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఏంటంటే మన ఛానల్ వీడియోని లైక్ చేసేద్దాం. అలాగే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, న్యూస్ అప్డేట్స్ చూసే ముందు ఒకసారి చార్ట్ అనాలిసిస్ చూద్దాం. సో మనం స్క్రీన్ మీద చూస్తుంది ఏంటంటే నిఫ్టీ యొక్క డే చార్ట్. సో అంటే వన్ సింగిల్ క్యాండిల్ అనేది 1 డే యొక్క ప్రైస్ మూమెంట్ని చూపిస్తుంది కదా. సో ఈ రోజుది, సో నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేస్తే హయ్యర్ లెవెల్లో, అంటే స్లైట్గా హయ్యర్ లెవెల్లోనే క్లోజ్ అయింది. సో అది కూడా మనం ఏంటంటే స్పెక్యులేట్ చేసిందే కదా. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు బిగినర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, స్టాక్ మార్కెట్లో ఓవరాల్ డైరెక్షన్ ఏంటి, బ్రాడ్ పిక్చర్ ఏంటి, అది ఐడెంటిఫై చేయాలి. ఓవరాల్గా స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుంది? డౌన్ ట్రెండ్ అనేది నడుస్తుంది. అంటే ఓవరాల్గా ట్రెండ్, అంటే ఓవరాల్గా మార్కెట్ అనేది కింద వైపు, అంటే ఆ దిశగా, డౌన్ సైడ్ దిశగా వెళ్తూ ఉంది. అది కరెక్ట్గా ఐడెంటిఫై చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. సరే, ఏదైనా యాంబిగ్యూటీ ఉన్నా, లేదా డౌన్ ట్రెండా లేదా అని కన్ఫామ్ అవునా కాదా అని తెలుసుకోవడానికి మార్కెట్లో నడుస్తున్న బ్యాడ్ న్యూస్లు ఏంటి, మన మార్కెట్ని సపోర్ట్ చేసే థింగ్స్ ఏంటి, సపోర్ట్ చేయని థింగ్స్ ఏంటి, ఇవి ఐడెంటిఫై చేద్దాం. ఏంటది? ఓవరాల్గా ట్రెండ్ డౌన్ అవ్వడానికి కారణం ఏంటి? టీసీఎస్ యొక్క రిజల్ట్స్ దగ్గర నుంచి ఇది స్టార్ట్ అయింది. ఎర్నింగ్ అప్డేట్ దగ్గర నుంచి. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, వీటి యొక్క మనం ఎన్పిఎస్ చూసాం, అంటే బ్యాడ్ లోన్స్ కూడా ఏంటంటే పెరిగాయి. దానివల్ల ఏంటంటే ఇంపాక్ట్ పడుతుంది. అలాగే బజాజ్ ఫినాన్స్ కానీ, ఇతరత్ర, అంటే మనకి ఇప్పటిదాకా రిలీజ్ అయిన దిగ్గజ కంపెనీలైన ఏషియన్ పెయింట్స్ కానీ, ఇట్లాంటివి ఏంటంటే వాటి యొక్క ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ, వీటి యొక్క ఎర్నింగ్స్ మనం చూస్తే కనుక ఆశాజనకంగా లేవు. కాబట్టి Q1 అనేది, Q1 ఎర్నింగ్స్ అనేవి వీక్గా ఉండటం అనేది, అనుకున్న స్థాయిలో లేకపోవడం అనేది ఈ డౌన్ ట్రెండ్కి మెయిన్ కారణం కదా. అంటే ట్రెండ్ డౌన్ అనటానికి, అలాగే దానికి బలంగాన్ని చేకూర్చే న్యూస్ అప్డేట్స్ కూడా ఉన్నాయి, అంతే కదా. మనం ట్రెండ్ని ఎఫెక్ట్ చేసే అంశాలని చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఆర్బీఐ మీట్ అప్డేట్స్ కానీ, సడన్గా ఆర్బీఐ తీసుకునే రేట్ హైక్స్ అట్లాంటివి కావచ్చు, ఇన్ఫ్లేషన్ డేటా అంటే సిపిఐ డేటా కావచ్చు, జీడిపి నెంబర్స్లో డీవియేషన్ కావచ్చు కదా. మనం మాట్లాడుకున్నాం కదా, ఎట్లాంటివి కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్, ఇంతే కదా. ఇవి డైరెక్ట్గా స్టాక్స్ మీద, అంటే డైరెక్ట్గా కంపెనీస్ మీద ఇంపాక్ట్ పడతాయి, స్టాక్స్ మీద ఇంపాక్ట్ పడతాయి. కాబట్టి ఇట్లాంటి థింగ్స్ వల్ల మార్కెట్లో యొక్క ట్రెండ్, అంటే స్టాక్ మార్కెట్ యొక్క ట్రెండ్ డిసైడ్ అయి ఉంటుంది అనేది మనం చెప్పచ్చు. అయితే మనం షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి డే బిఫోర్ ఎస్టర్డే అన్నాం కదా. నిన్న వచ్చింది. ఈరోజు కూడా షార్ట్ కవరింగ్ ర్యాలీయే. బలం లేదు అంటే చాలామంది అనుకోవచ్చు, ఇది ఇలా 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 పైకి వెళ్ళిపోతుందేమో మార్కెట్ అని చెప్పేసి. చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ ఈ డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్గా మారాలి అని అంటే ఈ పర్టికులర్ ఏరియాలో హెవీ వోల్టాలిటీ అనేది ఉంటుంది, 3-4 డేస్ ఉంటుంది. ఆ బోటమింగ్ అయ్యే ఏరియా ఏదైతే ఉందో, ఆ ఏరియా దగ్గర ఏంటంటే హెవీ వోల్టాలిటీ ఉంది. అట్లాంటి థింగ్స్ ఏదన్నా ఉందా? లేదు. మనకి చూడండి క్లియర్ కట్గా, డ్రాపు, మనకి షార్ట్ కవరింగ్ ర్యాలీ, డౌన్ ట్రెండ్ డౌను, షార్ట్ కవరింగ్ ర్యాలీ, డౌను, షార్ట్ కవరింగ్ ర్యాలీ. చూడండి కంటిన్యూగా 3 డేస్ మార్కెట్ పడ్డాక ఏంటంటే, 2 డేస్ అలా పడినప్పుడు ఏంటంటే, జనరల్గా 2 to 3 డేస్ సెషన్స్ మార్కెట్లో డౌన్ ఉన్నప్పుడు రీటైల్ పీపుల్ సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఇన్స్టిట్యూషన్స్ సెల్ చేయాలంటే మరి బై ఆర్డర్లు దొరకవు కదా. అందుకని ఏంటంటే అప్పటిదాకా సెల్ చేసిన వాటిల్లో కొంత క్వాంటిటీని కవర్ చేయడం ద్వారా, అంటే బై చేయడం ద్వారా షార్ట్స్ కవరింగ్ చేసుకుంటారనమాట. దాని ద్వారా లాభాలు స్వీకరిస్తారు. అర్థమవుతుందా? అది చూడండి,
షార్ట్స్ సపోజ్ ఒక 1000 క్వాంటిటీ ఇలా సెల్ చేశారనుకోండి, ఒక 200 క్వాంటిటీ కవర్ బై చేయడం ద్వారా షార్ట్స్ కవరింగ్ అంటే కాస్త అమౌంట్ వస్తుంది. మళ్ళీ సెల్ ఇనిషియేట్ చేశారు. సో ఒక 700 క్వాంటిటీ అనుకుందాం. సో సంథింగ్ కవర్ ఒక 400 క్వాంటిటీ. సో అంటే సెల్లు సంథింగ్ కవరు, సెల్లు సంథింగ్ కవరు, మళ్ళీ ఏంటంటే ఒక 1200 క్వాంటిటీ సంథింగ్ ఏంటంటే సెల్ చేశారు. సో సంథింగ్ కవరు అంటే వీళ్ళు బై చేసినప్పుడల్లా ఏంటంటే సో సెల్ చేసిన క్వాంటిటీలో ఒక 10%, 20% మాత్రమే వాళ్ళు బై చేస్తారు. దానివల్ల ఏంటంటే లాభం అనేది వస్తుందన్నమాట. మీరు 10 ఇళ్ళు కొని 2 ఇళ్ళు లాభానికి అమ్మారనుకోండి, సో ప్రాఫిటే కదా. ఆ ప్రాఫిట్తో మీ దగ్గర మనీ ఉంటాయి కదా. సో అట్లా అనమాట. అలాగేంటంటే మార్కెట్లో సెల్ చేస్తున్నప్పుడు కంటిన్యూగా కిందకి వెళ్ళడం సాధ్యం కాదు, ఆర్డర్లు దొరక్క. సో అందుకే ఏంటంటే షార్ట్ కవరింగ్ వచ్చే పాజిబిలిటీ గురించి మనం మొన్ననే మాట్లాడుకున్నాం. వచ్చింది ఈరోజు కూడా షార్ట్ కవరింగ్ ర్యాలీయే. సో మేబీ ఏంటంటే రేపు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఈ పర్టికులర్ ఏరియా. సో ఒకవేళ 25,000 అబవ్ వెళ్తే కనుక 25,000 అబవ్న మళ్ళీ ఏంటంటే డౌన్ సైడ్కి తిరగబెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకనంటే సింపుల్, 25,000 అబవ్ ట్రేడ్ అవుతుంటే కనుక రీటైల్ పీపుల్ ఏంటంటే అది రౌండ్ నెంబర్ కాబట్టి ఏంటంటే మళ్ళీ బులిష్ వైపు వెళ్తారు. సో కాబట్టి ఆ ఏరియా చెక్ చేయాలి. డైరెక్ట్గా 25,000 అబవ్ సెల్ అని నేను చెప్పట్లేదు. అక్కడ రన్నింగ్ మూమెంట్ అనేది చూడాలి. స్టాక్ మార్కెట్ అనేది డైనమిక్. సో కాబట్టి మనం జాగ్రత్తగా వెయిట్ చేయాల్సిన లెవెల్ అనమాట. ఎందుకంటే ఇక్కడ పెండింగ్ ఎగ్జిస్టింగ్ ఆర్డర్స్ ఉన్నాయి, సెల్ ఆర్డర్స్. కాబట్టి ఈ ఏరియా అవ్వచ్చు. సో 25,074 అలాగే 24,979 స్పాట్ వాల్యూస్ అనమాట మనం డిస్కస్ చేసుకుంటుంది. ఆ ఏరియాలో సెల్లర్ యాక్టివేట్ అవ్వచ్చు. చూడండి, నేను పాజిబిలిటీ గురించి మాట్లాడుతున్నాను. ఓడింగ్ అనేది జాగ్రత్త, నేను నేర్పిస్తున్నాను కదా మీకు. ఓడింగ్ జాగ్రత్త. సో పాజిబిలిటీ గురించి మాట్లాడుతున్నాను అంటే మనం ఈ ఏరియాకి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం అందరం కలిసి అక్కడ నుంచి తిరగబడి మళ్ళీ కిందకి వెళ్తుందో లేదో అనేది మనం చార్ట్ మూమెంట్లో చూసి ముందుగా ఐడెంటిఫై చేయొచ్చు. అది ఎలా తెలుస్తుంది అని అంటే ఈ ఏరియాలోకి వెళ్ళినప్పుడు రన్నింగ్ మూమెంటంలో చూడాలన్నమాట. సో అయితే ఈ షార్ట్ కవరింగ్ ర్యాలీలో మనం పార్టిసిపేట్ చేయొచ్చానంటే చేయకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఎందుకని బ్రాడ్ పిక్చర్ ఓవరాల్ ట్రెండ్ డౌన్ అన్నప్పుడు ఏంటంటే మనం ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే అప్ సైడ్ థింక్ చేయకూడదు. మరి షార్ట్ కవరింగ్ ర్యాలీని బాగానే ఊహించాం కదా అని అంటే షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది ఊహించినా మనం అనుకున్న డిజైర్డ్ బౌన్స్ అనేది రావచ్చు. షార్ట్ కవరింగ్లో అంటే షార్ట్ కవరింగ్ వాళ్ళు చేస్తూనే ఏదైనా బ్యాడ్ న్యూస్లు ఉండి ఆర్డర్లు దొరికితే ఏంటంటే కిందకి వేగంగా వెళ్ళిపోతారు. కాబట్టి ఏంటంటే అనుకున్నట్లు షార్ట్ కవరింగ్ ర్యాలీస్ రావచ్చు, రాకపోవచ్చు. మీరు ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే మీ టార్గెట్ రావచ్చు, కానీ స్టాప్ లాస్ ముందే రావచ్చు. అందువల్ల ఏంటంటే బ్రాడ్ పిక్చర్ డౌన్ ఉన్నప్పుడు ఓవరాల్గా మార్కెట్ కిందకి వెళ్ళాలని చూస్తున్నప్పుడు ఏ అవకాశం ఉన్నాయి ఏంటంటే ఎడాపెడా బాధడానికే చూస్తారు ఎఫ్ఐఎస్. వాళ్ళు కక్కలేక మింగుతారు, మింగలేక కక్కుతారు. అంటే వాళ్ళు కంటిన్యూగా సెల్ చేయలేక బై చేస్తున్నారు, కానీ వాళ్ళ ఇంటెన్షన్ మనసులో ఉంది ఏంటంటే కిందకి పంపించే ఉద్దేశమే. వాళ్ళకంటే హ్యూజ్ క్వాంటిటీ కాబట్టి లైన్గా సెల్ చేసుకుంటా కొంత బుక్ చేసుకుంటా, సెల్ చేసుకుంటా కొంత బుక్ చేసుకుంటా ప్రాఫిట్, సెల్ చేసుకుంటా కొంత బై చేయడం ద్వారా బుక్ చేసుకుంటా అలా చేయగలుగుతారు. మనం 1 to 2 లాట్స్తో వెళ్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళ షార్ట్ కవరింగ్ చేస్తున్నప్పుడు మనం వెళ్ళకూడదు. అందుకని మీరు చూడండి, మనకి డౌన్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు సెల్ ఆన్ ర్యాలీస్ అంటారు. ఎందుకని ట్రెండ్ ఎడితిరిగి డౌనే కాబట్టి ర్యాలీ వచ్చినప్పుడు మెడ నరికారనుకోండి ఎక్కువ లాభం ఉంటుంది కదా. సో అలాగే ర్యాలీ వచ్చినప్పుడు ఎక్కువ రీటైల్ పీపుల్ ఏంటంటే అగ్రెసివ్గా ఏంటంటే మళ్ళీ పొజిషన్స్ రివర్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ హెవీగా సెల్ చేసుకోవడానికి ట్రై చేసే పాజిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. తద్వారా మార్కెట్లో డౌన్ సైడ్ అనేది హెవీగా ఉండే అవకాశాలు ఉంటాయి. చూడండి, రీసెంట్ ర్యాలీ అప్పుడు కూడా మనం డిస్కస్ చేసాము. 25,100, 150, 200 దగ్గర ఉన్నప్పుడు మనం ఏంటంటే డిస్కస్ చేసుకున్నాము 24,700 వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని. సో కాబట్టి అక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే కాన్సెప్ట్ని మంచిగా నేర్చుకున్న వాళ్ళం అవుతాం కదా. సో మన సెకండరీ ఛానల్ మీరు ఇప్పుడు చూస్తున్నారు, ప్రైమరీ ఛానల్ చాణక్యలో రెండిట్లో కూడా మనం లెర్నింగ్ కాన్సెప్ట్లు అనేవి ఎలాగనేది మీకు పోస్ట్ చేస్తూ ఉన్నాం. సో మీరు బిగినర్స్ అయితే కనుక చూడకపోతే అవి చూడండి అని చెప్పి చెప్తానమాట. సో మనం అక్కడ క్లియర్ కట్గా చెప్పాము, పాజిబిలిటీ దట్ ఇట్ బ్రేక్స్ 25K అండ్ ఇట్ మే గో టు 24,707. 24,707 దాని కింద ఏరియా మనం ఎందుకు చెప్పగలిగాము అని అంటే అక్కడ దాకా వెళ్తుంది. చూడండి, 25,100 దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా 24,000 గురించి ఆలోచిస్తారా? రీటైల్ పీపుల్ ఆలోచించరు. ఎందుకనంటే సోషల్ మీడియాలో ఉన్నాయి, మనం బిగినింగ్ డేస్లో నేర్చుకున్న లాజిక్స్ ఎలా ఉంటాయి అని అంటే
25K బ్రేక్ అయ్యి వన్ డే కింద క్లోజ్ అయితే కానీ అప్పుడు మార్కెట్ నెగిటివ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే టీవీలోను పెద్ద సోషల్ మీడియాలోను హిందీ ఇంగ్లీష్ అట్లాంటి ఛానల్స్లో మనకు కనిపిస్తుంటాయి. కాబట్టి మనం ఏంటంటే అవే ఫాలో అవడానికి ట్రై చేస్తాం. కానీ మార్కెట్ ఏంటంటే ఇనిషియేషన్స్ ఏంటంటే ఆ 25Kని బ్రేక్ చేయాలా లేదా ముందే ఆలోచిస్తారు. దాన్ని బ్రేక్ చేసి వాళ్ళు రిలాక్స్ అవుతారు. సో ఎందుకంటే వాళ్ళు బ్రేక్ చేయటానికి కారణం వాళ్ళే. వాళ్ళు బ్రేక్ చేసే బలవంతులు. కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది అది. కానీ వాళ్ళు బ్రేక్ చేయాలనే ఇంటెన్షన్ వాళ్ళకు ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి మించిన ఎడ్జ్ ఉంటుంది మనకి. అదనమాట. సో అంతేగాని మీకు ఈ షార్ట్ కవరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు వెళ్ళి మీరు సెల్ కొడదామంటే ఇబ్బంది పడతారు. చూడండి, రేపు 2 o'clock ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఏరియాలోకి వస్తే చూడండి. సో ఏరియాలోకి వస్తే మనం చూడండి. సో ఏరియాలోకి వస్తే సో ఒకవేళ ఈ ఏరియాలోకి రాకుండా కూడా కిందకి వెళ్ళే పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకనంటే డౌన్ ట్రెండ్ అన్నప్పుడు సో అది కిందకి వెళ్ళడానికే చూస్తుంది మార్కెట్. కాబట్టి ఏంటంటే మనం చూడాలి. కానీ కాస్త ర్యాలీ వస్తే మళ్ళా పడే వేగం అనేది చాలా బాగుంటుంది, మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. కాబట్టి ఏంటంటే రేపు ఫస్ట్ హాఫ్ ఏదైతే రేపు 1:30 లోపు ఏంటంటే మార్కెట్లో ర్యాలీ కనుక వస్తే ఈ ఏరియాకి వెళ్ళిన తర్వాత 2 to 3:30 అనేది మనం కేర్ఫుల్గా అందరం కలిసి వాచ్ చేద్దాం. టర్న్ అవుతుందా లేదా అనేది రన్నింగ్లో చూడాలి. అంతే కదా, బ్లైండ్గా 25,000 పైన 25,900 దగ్గర అలా బ్లైండ్కి వెళ్ళి మనం డౌన్ సైడ్ వెళ్తుందని థింక్ చేయకూడదు. ఎందుకని సో మీకు రన్నింగ్లో మీరు నేను చెప్పే ఏరియాస్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ ఏరియా నుంచి డౌన్ అవుతుందా లేదా అనేది మీకు రన్నింగ్లో అర్థమవుతుందా. ఎందుకంటే ఆ డైనమిక్ మూమెంట్ని మీరు క్యాప్చర్ చేసినప్పుడే మార్కెట్ని క్యాప్చర్ చేయగలుగుతారు. సో అలా కాకుండా స్టాటిక్ థింగ్స్ స్టాక్ మార్కెట్లో పనిచేసి ఉంటే సోషల్ మీడియాలో ఇన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఇన్ని ఇన్స్టాగ్రామ్లు ఇన్ని ఉండవు కదా. సో మీరు స్టాక్ మార్కెట్లో మీకు ఏ కొద్ది ఎక్స్పీరియన్స్ 1 year అట్లీస్ట్ 1.5 year ఎక్స్పీరియన్స్ ఉన్నా స్టాటిక్గా చెప్పే సోషల్ మీడియాలో వర్కౌట్ అవ్వట్లేదు అనే కంప్లైంట్ ఉంటుంది మీ నుంచి. అవునా కదా, మీరు ఎంత పెద్ద సోషల్ మీడియా చూసినా దానికి కారణం ఏంటంటే మార్కెట్లో రన్నింగ్ మూమెంటంలో ఆ బైసెల్ యొక్క డెప్త్ దాన్ని ఏంటంటే మనం దాన్ని పసిగట్టాలి. అర్థమవుతుందా? ఆ దమ్ముంటేనే మనం మార్కెట్లో ఉండగలుగుతాం. కాబట్టి మీ పర్సెప్షన్ ఆ స్థాయికి వెళ్తేనే సో మార్కెట్లో రూపాయి తీయగలుగుతారు. అంతేగాని అదేదో పెద్ద ఛానల్లో హిందీయో ఇంగ్లీషో ఛానల్లో ఉంది సో వాళ్ళు చెప్పారు ఆ పాయింట్ దగ్గర నుంచి రివర్స్ అవుతుంది అనుకొని వెళ్తే స్టాప్ లాస్లు హిట్ అవుతాయి. సో ఆ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుందన్నమాట అది. సో ఎప్పుడు కూడా ఇనిషియేషన్స్ ఎప్పుడు కూడా ఒక సింగిల్ లైన్ని బేస్ చేసుకొని సపోర్ట్ అనో ఒక సింగిల్ లైన్ రెసిస్టెన్స్ను బేస్ చేసుకొని సెల్లు బై చేయరు. కావాలంటే ఒకసారి వెరిఫై చేయండి. ఈ ఇనిషియేషన్ ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా జేబీ మోర్గన్ స్టాన్లీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినప్పుడు నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా మాట్లాడినా కూడా వాళ్ళు సో థింగ్స్ అక్కడ మార్కెట్లో ఉన్న థింగ్స్ ఏంటి, జీడిపి, ఇన్ఫ్లేషన్ ఇట్లాంటి వాటి గురించి మాట్లాడతారు తప్ప అదిగో అక్కడ రౌండ్ నెంబర్ ఉంది దాన్ని బేస్ చేసుకొని అది కట్ అయితే నేను వెళ్ళి దాన్ని నరుగుతాను దాన్ని పూడుస్తాను అని చెప్పి వాళ్ళు చెప్పరు. సో చూడండి, మీరు ఎక్కడైనా ఒక ఎగ్జాంపుల్ చూసారా, మీరు ఎప్పుడైనా బ్రోకింగ్ కంపెనీలు చెప్పచ్చు, సోషల్ మీడియా పీపుల్ చెప్పచ్చు, అట్లీస్ట్ రాకేష్ జుంజునవాలా గారి ఇంటర్వ్యూలో ఎన్నో చూసుంటారు కదా. సపోజ్ తను ఎక్కడున్నారో పైన సో తను ఇంటర్వ్యూలో ఎన్నైనా చూడండి, ఎక్కడైనా కానీ సపోర్ట్ అనే పాయింట్ కానీ రెసిస్టెన్స్ అనే పదం మీకు ఎక్కడైనా కనిపించిందా? లేదు. థింగ్స్ని బేస్ చేసుకొని మార్కెట్ సెన్స్ ఆ బై సెల్ డెప్త్ని బట్టి మార్కెట్ నియర్ బై ఏరియాలో బై అంటే బాటమ్ అవ్వచ్చు అని చెప్పి కనిపించి మనకు చెప్పేవాళ్ళు. దగ్గరగా మెజారిటీ టైమ్స్ తను చెప్పేవి రైట్ అయ్యాయి కాబట్టే మనం తను అంత గౌరవిస్తాం. సో తను అందుకనే అంత ఏస్ ఇన్వెస్టర్ అలాగే ట్రేడర్ అవ్వగలిగారనమాట, ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వగలిగారనమాట. కాబట్టి నేను చెప్పే పాయింట్లు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే నేను చెప్పేది మళ్ళీ బ్లైండ్గా నమ్మమని నేను అన్నాను. మీ కొత్త పాయింట్లు నేనేం చెప్పట్లేదు, జస్ట్ అబ్జర్వ్ చేయండి అంటాను. చూడండి, ఏది మీరు వినాల్సిన అవసరం మీ ఓన్ ఎక్స్పీరియన్స్ నుంచే మార్కెట్ తెలుసుకుంటారు. కానీ మనం ట్రైంగ్ టు కాపీ ఆర్ ట్రైంగ్ టు లెర్న్ సంథింగ్ రూల్స్ ఏమవుతుందంటే మన ఓన్ పర్సెప్షన్ అనేది పోతుందన్నమాట మార్కెట్ మీద అది. సో ఈ డౌన్ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్గా మారాలి అని అంటే మనకు బలంగా ఏదైనా ఒక కంపెనీ, రిలయన్స్ లాంటి కంపెనీ యొక్క రిజల్ట్స్ మంచిగా రావాలి. అలా వస్తేనే ఇది అవుతుంది. అన్లెస్ అంటిల్ మనకేంటంటే ట్రెండ్ డౌన్ సైడ్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి రేపు కూడా మనం ఆగుదాం. రేపు రన్నింగ్ మూమెంట్లో ఎస్పెషల్లీ 2 to 3:30 మార్కెట్ని అబ్జర్వ్ చేయాలంటాను. సో ఈ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది ఇంకొంచెం వస్తేనే నరకటానికి ఈజీగా ఉంటుంది ఇనిషియేషన్స్కి అని చెప్పి చెప్తాను. సో కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్తాను. ఒకవేళ రేపు ఏదైనా గ్లోబల్ క్యూస్ వల్ల కాస్త డిప్ అయ్యి ఇక్కడ టచ్ ఆడింది అనుకోండి, మనం కమింగ్ డేస్ కోసం కూడా వెయిట్ చేయాలి. అది అంత డైనమిక్గా ఉంటుంది. మీరు కాల్ ఆప్షన్ తీసుకుంటాను, పుట్ ఆప్షన్ తీసుకుంటాను అని చెప్పి అలా తీసుకొని ట్రేడ్ చేస్తున్నారు, లేదా ఆలోచనలోనే ఇంకా ఉన్నారంటే సో సరి అయిన నాలెడ్జ్ లేనట్లే. ఎందుకంటే మార్కెట్లో డైరెక్షన్ చెప్పడం ఈజీ,
కానీ టైం చేయడం కష్టం. కరెక్ట్గా ఎల్లుండికల్లా పడాలి. సో రేపే ఈ లెవెల్కి వస్తుంది, ఇక్కడ నుంచి పడిపోతుంది. సో అలా చెప్పగలరా? సపోజ్ నేనే అనుకుందాం ఎగ్జాంపుల్కి, రేపొద్దున 4,970 కనుక ఈ ఏరియాకి వెళ్తే కనుక సెల్ కొట్టేసుకోండి అలా చెప్పి అనుకోండి. యాజ్ పర్ ద సెబీ రూల్స్ మేము చెప్పకూడదు. అసలు మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. సో ఈ ఏరియాకి వెళ్ళి ఇలా చేయండి అని చెప్పి అనుకోండి. సో ఈ ఏరియాలోకి మార్కెట్ వెళ్తుంది, ఇక్కడికి వెళ్తే సెల్ చేయండి అని. నైట్ యూఎస్ మార్కెట్లో పెద్ద డ్యామేజ్ ఏదో జరిగింది, లేదా ఎర్లీ మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్లో డ్యామేజ్ జరిగింది. అసలు నిఫ్టీయే ఆ ఏరియాలోకి వెళ్ళదు, ఓపెన్ అవడమే డౌన్లో ఓపెన్ అవ్వచ్చు కదా. కాబట్టి చెప్పలేం. సో రేపొద్దున ఏదైనా ఒక రిలయన్స్ లాంటి కంపెనీయో, ఇంకొక ఏదైనా కంపెనీయో, లేదా మన ఫైనాన్స్ మినిస్టర్ నుంచి ఏదో పాజిటివ్ న్యూస్ ఏదో వచ్చింది, ఈ వాళ్ళ మార్కెట్ క్లోజ్ అయిపోయింది కదా, సో ఇప్పుడు వచ్చింది అనుకుందాం. సో మార్కెట్ గ్యాప్ అప్ అయ్యిద్ది. సో ఈ ఏరియాలోకి వెళ్ళినా కూడా అప్పుడున్న డైనమిక్ న్యూస్ అప్డేట్ వల్ల ఏంటంటే, సో ఈ ఏరియా నుంచి వాళ్ళ ఇంటెన్షన్ మారచ్చు. అర్థమవుతుందా? హెవీ కథ ఇంటెన్షన్ సడన్గా మారదు కాబట్టి, ఇంటెన్షన్ మారినా సడన్గా మార్కెట్ని పైకి మూవ్ చేయలేరు కాబట్టి హైయర్ లెవెల్లో ఓపెన్ అయినా వోల్టాలిటీతో తచ్చాడుతుంది 2 రోజులు కదా. అంత డైనమిక్గా ఉంటుంది మార్కెట్. అంతేగాని వాళ్ళు ఎవరో సిఈపి చెప్పారు, స్ట్రాటజీ చెప్పారు, కాలు పుట్టు సెల్ కొడితే కనుక డబ్బులు వస్తాయి అనుకుంటే కనుక వస్తాయి, చిల్లర వస్తాయి. తర్వాత ఏంటంటే అకౌంట్ మొత్తం కూడా గొల్లవుద్ది. అర్థమవుతుందా? అసలు ఆప్షను మీరు సెల్లింగ్ తర్వాత సంగతి, దానికన్నా బయింగ్ కొద్ది గొప్ప నష్టం అక్కడితో పోతాయి. ఆ 20,000 30,000తో ఆప్షన్ సెల్లింగ్ అని చేస్తే కనుక ఒక్క రోజులోనే రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఒకరోజు అంటే ఫస్ట్ రోజు అని కాదు నా ఉద్దేశం, ఏదైనా ఒకరోజు చాలు. బాగా డీవియేషన్ అయ్యి మార్కెట్ దళేలని 3% డిప్ అయింది అనుకోండి, అయిపోతుంది. ఏ స్ట్రాటజీ పనిచేయదు, తెగిపోతుంది. అర్థమవుతుందా? మీరు పేపర్ మీద చూసే స్ట్రాటజీలు వాడి యొక్క సక్సెస్ రేటు వేరేలాగా ఉంటుంది. సో మీరు ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసేది వేరేలాగా ఉంటుంది. పేపర్ మీద చూసినప్పుడు పలానా స్ట్రాంగిల్ స్ట్రాటజీ 10లో 7 టైమ్స్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఓవరాల్గా మనకి 70% సక్సెస్ రేట్ అని అనిపిస్తుంది. కానీ ఆ 30%లో ఒకసారి మీరు చేస్తున్న ఫస్ట్ 3 టైమ్స్లోనే హిట్ చేసింది అనుకోండి, క్యాపిటల్ ఎరోజ్ అవుద్ది. సో ఒకసారి మీ 10 లక్షలు కనుక మళ్ళీ చూడండి, ఒకసారి మీ 10 lakhs కనుక 5 lakhs అయింది అనుకోండి, 50% లాస్ అనుకోండి. మీ 5 lakhని మళ్ళీ 10 lakhs చేయాలంటే 100% పెరగాలి. అది జరగదు, క్యాపిటల్ సరిపోదు, మళ్ళీ కొత్త క్యాపిటల్ తెచ్చుకోవాలి. కాబట్టి సోషల్ మీడియా థింగ్స్కిను ఇట్లా ఉండదన్నమాట. సో ఇక్కడ మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు, మీరు రియల్గా చేస్తున్నప్పుడు వేరే ఉంటాయి. మీరు ఎంత లవ్ ఛానల్ చూసి, సోషల్ మీడియా చూసి ఆప్షన్ స్ట్రాటజీ చేసినా అదే రిపీట్ అవుద్ది. నేనేం కొత్తది చెప్పట్లేదు, మిమ్మల్ని ఏం నమ్మమంటలేదు. మీరు ఎంతో కొంత స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో మీకు ఏం జరుగుతుందో అకౌంట్లో అదే రిపీట్ అవుతూ ఉంటుంది. కానీ మనం ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు స్క్వీజ్ సంథింగ్. సో ఇసుక నుంచి తైలం రాదు, అది సామెత మాత్రమే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మనసు ఇప్పటిదాకా మనం చెప్పిన థింగ్స్ అంతా నచ్చి రేపు మనతో పాటు కలిసి అబ్జర్వ్ చేద్దామనంటే మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు. అలాగే వీడియోని లైక్ చేయడం అనేది మర్చిపోవద్దు. సో అలాగే మీలో ఎవరికైనా డీమ్యాట్ ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే, సో ఇక్కడ జెరోదా ఏంజల్ లింక్స్ ప్రొవైడ్ చేశాను. పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. అలాగే యాప్ ఇంటర్ఫేస్ బాగుంటాయి, అలాగే మన మనీ సేఫ్. ఎందుకనంటే ఆ బ్రోకింగ్ కంపెనీలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అలాగే డిస్కౌంటెడ్ బ్రోకింగ్లో ఆఫర్ చేస్తా. ఏంజల్ జెరోదా అంటే మీరు చాలాసార్లు ఈ పేర్లు వినే ఉంటారు. యాప్ యూజర్ ఇంటర్ఫేస్ అవి కూడా ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి, బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటాయి, అదనమాట. కాబట్టి మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక మీ ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ మీద వెబినార్ కావాలన్నా అప్పుడప్పుడు నేను మీకు కండక్ట్ చేస్తూ ఉంటాను. సో ఈ సండే కుదిరితే మనం ఏంటంటే వెబినార్ అనేది పెట్టుకుందాం. మీకు ఇన్ఫామ్ చేస్తాను, ఫ్రైడే ఈవినింగ్ మీకు ఇన్ఫామ్ చేస్తాను సండే వెబినార్ గురించి, అదనమాట. చూడండి సార్, టీసీఎస్ బాట్లో మరికొన్ని ఐటీ కంపెనీస్ అనమాట, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, వీళ్ళు కూడా లే ఆఫ్ స్టార్ట్ చేయబోతున్నారనేది ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో అట్లాగే ఏంటంటే చిన్న కంపెనీలు అలా ఉంటాయి కదా కొన్ని, సో అవి ఏంటంటే కొత్త రిక్రూట్మెంట్ స్టాప్ చేశాయి. కాబట్టి గడ్డు కాలం రాబోతుందా ఐటీకి అని అనిపిస్తుంది అనమాట. వరల్డ్లో ఉన్న అనిశ్చితులు, అలాగే ట్రంప్ చేస్తున్న కంపు అనేది మనకు అది లైన్ కనిపించకపోయినా అది అంతర్లీనంగా ట్రంప్ కూడా దీనికి మేజర్గా కారణం అనేది కనిపిస్తూ ఉంది అనేది మనం చెప్పుకోవాలి అని చెప్తాను. కాబట్టి అందుకని మీరు ఏంటంటే స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఈటీఎఫ్స్. ఎవ్రీ మంత్ ఈఎంఐ కాదు మనం పే చేయాల్సింది, ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. సో ఎవ్రీ మంత్ ఈటీఎఫ్లో మీరు చేసుంటే కనుక నేను చెప్పినప్పటి నుంచి ఈ 3-4 ఇయర్స్, సో వాళ్ళు జాబ్ తీసినా ఒక 1 year ఖాళీగా ఉన్నా మీ దగ్గర మనీ బ్యాకప్ ఉంటుంది. అర్థమవుతుందా? అదనమాట. కాబట్టి ఏంటంటే సో ఈ ఆప్షన్ ట్రేడర్లో ఇంకొకళ్ళు సో వాళ్ళు హ్యాపీ ఉండరు. జాబ్ అయినా కూడా డేర్గా ఉండేది ఎవరు అని అంటే స్టాక్ మార్కెట్లో పోర్ట్ఫోలియో బిల్ అయి ఉంటుంది ఈ లాస్ట్ 3-4 yearsలో వాళ్ళు. సరే గతం గతహ.
సో ఎప్పుడైనా సరే ఏంటంటే ఆలస్యమేం కాదు. స్టార్ట్ టుడే. సో సెర్చ్ చేయండి, మార్కెట్ మళ్ళా పడుతూ ఉంది కదా. సో మనం మంచి మంచి కంపెనీలు లోయర్ వాల్యుయేషన్స్లో దొరికే పాసిబిలిటీస్ ఉన్నాయి. అవేంటనేది మనం అంతా కలిసి చూద్దాం, కలిసి నేర్చుకుందాం, కలిసి బాగుపడదాం అని చెప్పి చెప్తాను. ఫ్రెండ్స్ అలాగే డీమార్ట్ వాళ్ళు సో ఏం చెప్తున్నారు అంటే అనలిస్ట్ మీట్లో సో అంటే ఇన్వెస్ట్మెంట్స్ అంటే యాడింగ్ న్యూ స్టేర్స్ ఇవన్నీ కూడా ఏంటంటే పెంచుతారంట. సో అలాగే క్విక్ కామర్స్ అనేది అదేం పెద్దగా ఎఫెక్ట్ చేయదు మా బిజినెస్ని, మా వాళ్ళు మాకుంటారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్తున్నారనమాట. సో అది మనం అబ్జర్వ్ చేయొచ్చు వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ ఇచ్చిన థింగ్స్ అనమాట. ఎందుకంటే రీసెంట్ క్వార్టర్స్లో డీమార్ట్ పర్ఫార్మెన్స్ అంతగా లేనప్పుడు స్టోర్స్ కొన్ని ఇబ్బంది పడ్డప్పుడు వాళ్ళు ఏంటంటే క్విక్ కామర్స్ వల్ల ఈ జెప్టో లాంటి వాటి వల్ల అలాగే స్విగ్గీ జొమాటో ఇవి కూడా ఉన్నాయి కదా, అంటే బ్లింకిట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఇట్లాంటి వాటి వల్ల, జెప్టో ఇట్లాంటి వాటి వల్ల డీమార్ట్ బిజినెస్కి ఇంపాక్ట్ పడుతుంది అనేది అనాలిసిస్ చేసి బాగా డీమార్ట్ చితకబాదారు. కానీ అలా కాదు అని వీళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళు చెప్తారు, కానీ అది ఇంపాక్ట్ చేస్తుందా లేదా, కమింగ్ 20 years పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువైపు మార్కెట్ వెళ్తుంది, ఇట్లా ఆలోచించాలి ఇన్వెస్టర్. అర్థమవుతుందా? నేను ఇన్పుట్ ఇస్తున్నాను. సో ఐఎమ్ నాట్ సేయింగ్ ఫిక్స్డ్ రూల్. అర్థమవుతుందా? అలాగే మనకన్నా డెవలప్ అయిన కంట్రీస్ చూడండి. సో వాళ్ళు ఎటువైపు వెళ్ళారు, అక్కడ ఎట్లా ఉంది. మీరు యూఎస్లో కనుక ఆల్రెడీ స్టే చేస్తూ ఉంటే మీరు వేటిని వాడుతున్నారు, దాన్ని బట్టి ఇలా డీమార్ట్ లాంటివి ఉన్న వాటికి ఇంకా ఉందా లేదా ఇలాంటి రీసెర్చ్ చేయండి. అంతేగాని నిఫ్టీ ఎక్కడికి వెళ్ళిద్ది, నిఫ్టీ ఎక్కడికి పోయిద్ది, కిందకి వెళ్ళిద్ది, మళ్ళీ వచ్చేస్తుంది పైకి. కానీ కంపెనీ యొక్క భవిష్యత్తు, వాటి యొక్క థింగ్స్, వాటిని అనాలిసిస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నేను నొక్కి ఒక్కడి నుంచి మరొకసారి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే టాటా మోటార్స్ 4% డౌన్. ఎందుకంటే యూబీఎస్ వాళ్ళు ఏంటంటే టాటా మోటార్స్ గురించి చెప్తున్నారు. ఇప్పుడున్న న్యూస్ అప్డేట్ ఏంటంటే ఎవకో గ్రూప్ అంటే వాళ్ళు ఏంటంటే కమర్షియల్ ట్రక్కింగ్ బిజినెస్ టాటా మోటార్స్కి అమ్మబోతున్నారంట. సో అలా అమ్మబోతే ఏంటంటే టాటా మోటార్స్ వాళ్ళు సో 1.5 billion euros ఏంటంటే స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో అనేది ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. టాటా మోటార్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇలాంటి చెత్త పనులు చేస్తూ ఉంటారు. సో టాటా మోటార్స్ ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన కంపెనీ, టాటా స్టీల్ కూడా అంతే. కాకపోతే ఏంటంటే లాస్లో ఉన్న కంపెనీలు ఏంటంటే ఎక్కువ పెట్టుకుంటుంటారు. సో అయితే ఈ పాయింట్ వల్ల టాటా మోటార్స్ని 690 అని చెప్పి యూబీఎస్ వాళ్ళు ఇస్తున్నారు. అయితే డీల్ కంప్లీట్ అయినట్లేదు. సో నేను అప్డేట్ చూసి చెప్తాను మీకు ఇంకా. సో వాళ్ళు ఇలా చెప్పినా సో అది అంటే వీళ్ళు అనుకున్నంత పెద్దగా ఇంపాక్ట్ చేయకపోవచ్చు అనేది నా అంచనా అనమాట. ఇంకా ఫర్దర్గా అనాలిసిస్ చేసి కమింగ్ డేస్లో నేను మీకు చెప్తాను. చూడండి, అలాగే బ్లిస్ జీవిఎస్ ఫార్మా సో అప్పుడెప్పుడో జమాన్లో డిస్కస్ చేసుకున్నట్లున్నాం. సో ఇప్పుడు స్టాక్ చూడండి, రెవెన్యూ అనేది Q1లో ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 13% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 107% పెరిగింది. సో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. చూడండి, అలాగే స్టార్ చూడండి, మనకి ఈ ఫార్మా కూడా రెవెన్యూ ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 6.2% పెరిగింది, నెట్ ప్రాఫిట్ అనేది సో 39% డిక్లైన్ ఉంది. జస్ట్ Q1 అప్డేట్ లాగా చూడండి అంటాను. చూడండి, అలాగే ఎన్టీపీసీ ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో రెవెన్యూ 4.2% డిక్లైన్ అయింది, నెట్ ప్రాఫిట్ 5.8% పెరిగింది. సో రిజల్ట్స్గా చూడండి జస్ట్. చూడండి, అలాగే హ్యాపీయెస్ట్ మైండ్స్ రెవెన్యూ 18% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 12% పెరిగింది. ఈ కంపెనీ చాలాసార్లు మనం 10 years డేటా మాడుకున్నాము. ఒకసారి చార్ట్ చూద్దాం పదండి. చూడండి, హ్యాపీయెస్ట్ మైండ్స్ యొక్క లెవెల్స్ డిస్కస్ చేసే ముందు సో లైక్ చేశారు కదా వీడియోని, సో లైక్ చేయడం మర్చిపోలేదు కదా. సో చూడండి ఫ్రెండ్స్, మనకి హ్యాపీయెస్ట్ మైండ్స్ గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. సో అది కీ లెవెల్స్ అనేది అంటే ఇప్పుడున్న చార్ట్కి అయితే 504, 353 అనమాట. సో అయితే ఏంటంటే అక్కడ దాకా వచ్చే పాసిబిలిటీస్ మనం చెప్పలేము ఖచ్చితంగా వస్తుంది అని. ఎందుకంటే ప్రజెంట్ అయితే డౌన్ ట్రెండ్ నడుస్తుంది, కానీ నిఫ్టీ రికవర్ అయితే బాగా రికవర్ అవ్వచ్చు. అట్లాగే రిజల్ట్స్ ఏంటంటే ఇక్కడ డీసెంట్గానే ఉన్నాయి. గ్రోత్ ప్లాన్స్కి సంబంధించి కమింగ్ 3 years మంచి గ్రోత్ ప్లాన్స్కి సంబంధించిన థింగ్స్ వాళ్ళు గైడ్లైన్స్లో వాళ్ళు ఇచ్చారు గతంలో. కాబట్టి ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. అవి మనం అబ్జర్వ్ చేయాలని చెప్పి చెప్తాను. సో హ్యాపీయెస్ట్ మైండ్స్ యొక్క చార్టు బాగానే ఉంది ప్రజెంట్ అయితే, అక్కడైతే ఇబ్బంది నాకైతే ఏం కనిపించట్లేదు. సో అర్థమవుతుందా? అది నిఫ్టీ వల్ల డిక్లైన్ అవుతూ ఉంటాయి, వాటిని మనం పెద్ద కన్సిడరేషన్గా పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పి చెప్తాను. చాలా క్లవర్ మేనేజ్మెంట్ ఇది హ్యాపీయెస్ట్ మైండ్స్ మేనేజ్మెంట్. మంచిగా కమింగ్ 10 to 15 yearsలో మంచిగా గ్రో చేసే పాసిబిలిటీ ఉంది. కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఇట్లాంటి వాటిని. చూడండి, అలాగే ఓలా ఎలక్ట్రిక్ సంబంధించి సో హై ఈల్డ్ డెట్ ఫైనాన్సింగ్. సో కంపెనీ వాళ్ళు ఏంటంటే 1000 crores సో ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. సో అయితే ఇక్కడ సో ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే థింగ్స్ని చాలా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. సో అంటే టైం పడుతుంది. మనం ఒక 3 to 5 years పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వేషన్ జాగ్రత్తగా చేస్తూ ఉండాలి
ఇలాంటి కంపెనీలని, అదనమాట కదా. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్టు. సో ఇక్కడ అంటే ఈ క్యాండిల్ అంటే 57,100 అంటే 57,200 సో ఈ ఏరియాలో ఉంది. అంటే 57,000 దగ్గర ఉన్నప్పుడు మనం డౌన్ సైడ్ మార్కెట్కి వెళ్ళే పాసిబిలిటీ ఉంది కాబట్టి 56,069 అని మాట్లాడుకున్నాం. వీడియోలో మీరు చూసే ఉంటారు. కానీ ఈ 56,069 టచ్ అయినప్పుడు ఏంటంటే మనం వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఏమని? షార్ట్ కవరింగ్ అని. మీరు లాస్ట్ వీడియో చూస్తే కనుక మిరాకిల్లో సో షార్ట్ కవరింగ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం మాట్లాడుకున్నాము. బ్యాంక్ నిఫ్టీ గురించి మీరు చూసే ఉంటారు. చూడండి, బ్యాంక్ నిఫ్టీ గురించి మీరు చూసే ఉంటారు. చూడండి, లాస్ట్ వీడియోలోనే ఈ షార్ట్ కవరింగ్ జోన్ టచ్ చేసింది కాబట్టి షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని. అంతే కదా. చక్కగా ఏమైంది, ఇప్పుడు షార్ట్ కవరింగ్ వచ్చింది. కానీ ఆ షార్ట్ కవరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పార్టిసిపేట్ చేయకూడదు. మనం ఏం చేయాలి? ర్యాలీ రానిచ్చి దాన్ని తలనరకాలి, అదనమాట. కాబట్టి ర్యాలీ రానివ్వండి. చూడండి, ఓపిక దప్పిక అవసరం, అర్థమవుతుందా? మనం ముసలి లాంటి వాళ్ళం. మీకు చెప్పా కదా, ఆకలి ఎక్కువ, ఓపిక ఎక్కువ, దప్పిక ఎక్కువ. కానీ ఒకసారి మన ఏరియాకు వస్తే మనం ఏంటంటే ఏనుగునైనా వేసేస్తాం. సో అట్లా ఉండాలి, అంతేగాని ఎగబడకూడదు మార్కెట్ మీద. సో మార్కెట్ మీద ఎగబడితే ఏంటంటే సో మన స్టాక్ మార్కెట్ యొక్క లైఫ్ చాలా తక్కువ ఉంటుంది. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏంటంటే సో లెట్ ద ర్యాలీ కమ్. సో దెన్ ఏంటంటే ఆ ర్యాలీ వచ్చి ఎప్పుడైతే మళ్ళీ నరకడం స్టార్ట్ చేస్తారో ఎఫ్ఐఎస్ కానీ డిఎస్ కానీ, అప్పుడు మనం ఏంటంటే ఆ పాయింట్ని మనం ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. దాని ద్వారా కాన్సెప్ట్ని మంచిగా నేర్చుకుందాం. అంటే ఈ హైయర్ లెవెల్లోకి వచ్చి వాళ్ళు నరకడం స్టార్ట్ చేస్తే ఆ పాయింట్ని ఐడెంటిఫై చేస్తే నెక్స్ట్ ఎక్కడ దాకా వెళ్ళొచ్చని అప్పుడు చెప్తాను. ఇప్పుడు చెబితే ఏంటంటే నేను చెప్పినవన్నీ పోతాయి. అదేదో నెంబర్ చెప్పావు, నేను పీఈ తీసుకున్నాను, అట్లా ఉంటుంది కదా. అర్థమవుతుందా? సో అది మొహమాటం ఏం లేదు. మీరు సిఈపీ చేస్తే మనీ పోతాయి. నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమవుతుంది. మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినా ఓకే, చేయకపోయినా ఓకే, నాకేం నష్టమేం లేదు. అర్థమవుతుంది. ఎందుకంటే 5% ఆఫ్ ది పీపుల్ మాత్రమే సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారు. వాళ్ళు మాత్రమే గట్టిగా ఆలోచిస్తారు, దెబ్బల నుంచి నేర్చుకుంటారు. అర్థమవుతుందా? తప్పులు చేయడం అనేది సహజం, కానీ రిపీట్ చేయడం అనేది సహజం కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి లెట్ ద ర్యాలీ కమ్. సో వెయిట్ ఫర్ ద ర్యాలీ అని చెప్పి చెప్తాను. వెయిట్ ఫర్ ద టర్నింగ్ పాయింట్ అగైన్ అని చెప్పి చెప్తాను. అదనమాట కథ. సో అది ఎందుకంటే మనం వెయిట్ చేస్తున్న క్రమంలో ఏదైనా గుడ్ న్యూస్లు వచ్చేసి ఏదైనా మార్కెట్ని డైనమిక్గా పైకి మారేది ఏదైనా కాన్సెప్ట్ వచ్చిందనుకోండి, మనకి ఇబ్బంది ఏమి లేదు, మన వ్యూ మార్చేసుకొని వెళ్ళిపోతాం కదా. సో కాబట్టి ఏంటంటే డైనమిక్గా ఉండాలి అట్లా. సో కాబట్టి వెయిట్ చేయడంలో తప్పలేదు కదా. రేపు ఒక్కరోజు వెయిట్ చేయండి, 2 to 3:30 రేపు అబ్జర్వ్ చేద్దాం. అదనమాట కదా. చూడండి ఫ్రెండ్స్, మనం ఏదైనా కనుక అప్డేట్ కనుక మిస్ చేసి ఉంటే నేను తమ్నెయిల్లో ప్లేస్ చేసి నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్ వీడియో చేసే ప్రయత్నం అనేది చేస్తాను. అందులో మరిన్ని అప్డేట్స్తో ఆ అప్డేట్స్ని కూడా యాడ్ చేసి మనం చెప్తాను. ఈ రోజు ఉన్న హైలైట్స్ కానీ ఇంకెతరత్ర థింగ్స్, రీసెంట్ థింగ్స్ కానీ, ఏదైనా స్టాక్స్ గురించి కానీ, ఏదైనా ఇవాళ న్యూస్ అప్డేట్స్ కానీ కవర్ చేసి ఉంటే బాగుండేదే, అలాంటి రిక్వైర్మెంట్ మీకు ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఎందుకంటే నైట్ చాణక్యలో వీడియో చేసే ప్రయత్నం చేస్తాను, అక్కడ యాడ్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. సో అందాక సెలవా మరి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.